వార్తలు వింటున్నప్పుడు మాత్రం ముఖ్యంగా నేను మెసేజ్ ఇస్తున్నప్పుడు చాలా విలువైన సమస్యలు 90 తర్వాత తెల్లవారు మాట్లాడుతుంది. ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, వాటికి పరిష్కారం ఉంటుంది. కొన్ని విషయాలని మనము మర్చిపోతాం. కొన్ని విషయాలని మనము ఏమైపోతుందండి ఈ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయండి, గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి, ఈ నిండా నీళ్లు ఉన్నాయి, థమ్స్అప్ బాటిల్ పక్క పెట్టుకున్నాం. దాంట్లో థమ్స్అప్ బాటిల్ అంటే ఏం చేయాలి? ఆ నీళ్ళు వస్తారా? ఆ నీళ్ళు తాగాలి లేదా చల్లాలి. ఆ తర్వాత దాంట్లో మీరు ఏం తెచ్చినా పోస్తుంది. అలాగని మన లోపల దేవుడు ఉండాలి అన్నా దైవం ఉండకూడదు, దైవం ఉండాలన్నా ఏదైనా ఒకటే ఉంటుంది. మనిషి జీవితము తెలిసిన పుస్తకమై ఉండాలి. లోకస్వార్థ 10:5 ఆలోచన త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్న 15 కదా. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఇంటనైనాను ప్రవేశించినప్పుడు మీ ఇంటికి సమాధానం గాక అని మొదట చెప్పు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త చేస్తున్న సమయంలో ప్రతి గ్రామాన్ని పోండి, ఇదిగో మీకు నేను శక్తి ఇస్తున్నాను, మీరు ఎవరిని చేపెడితే ఎలాంటి రోగమైన బాగా కావాలి, మీరు ఎక్కడ నిప్పులు కురవాలి, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం కావాలి. కానీ తెలియని ప్రశ్నలు మాత్రం పోతే కూడా అర్ధరాలుగా అర్ధగోలుగా మాట్లాడాలి. రోగలు ఎవరికైనా కుశల ప్రశ్న అంటే వ్యర్థమైన ప్రశ్నలు వేయద్దండి అని చెప్పి ఏమన్నారంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయనకి సమాధానం కలుగుతారు అని చెప్పండి. సమాధానం పాత్రలు అక్కడ ఉంటేనే సమాధానం అక్కడికి వస్తుంది. నేను వచ్చింది మీ ఇంట్లో